ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము. క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్ హార్ట్, ఓ గాడ్. 51వ దావీదు కీర్తన 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. తన పాపపు ఊబిలో నుండి బయటపడలేక కేవలం దేవుని సృజనాత్మక శక్తి మాత్రమే తనను మార్చగలదని నమ్మి దావీదు చేసిన ఈ ప్రార్థన మన ఆత్మీయ పునరుద్ధరణకు మూలస్తంభముగా ఉండాలి. ప్రతి విశ్వాసి హృదయం నుండి రావాల్సిన అత్యంత పవిత్రమైన ఆర్తనాదం ఇది. ప్రతిరోజు అద్దంలో మనం ముఖం చూసుకొని బాహ్య రూపానికి ఎన్నో మెరుగులు దిద్దుకుంటాం. కానీ దేవుని వాక్యం అనే అద్దం ముందు నిలబడినప్పుడు మన హృదయం ఎలా కనిపిస్తుంది? మన ఆలోచనలు, మన ఉద్దేశాలు స్వచ్ఛంగానే ఉన్నాయా? పితరుడైన దావీదు మహారాజు తన జీవితంలో ఘోరమైన పతనాన్ని చవిచూసినప్పుడు ఆయన అడిగింది రాజ్యాన్ని కాదు, ఆస్తులను కాదు. ఆయన అడిగింది ఒక్కటే, దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము అని. మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయం నీవు కూడా అలసిపోయి ఉండొచ్చు. నీ పాత అలవాట్లు నిన్ను వెంటాడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను మరలా క్రొత్తగా సృష్టించగలడు. ఈ ఉదయకాల ధ్యానం నీ ఆత్మలో దైవిక విప్లవాన్ని తీసుకుని రాబోతుంది. ఈ వాగ్దానములోని ఆత్మీయ మర్మం చాలా లోతైనది. శుద్ధ హృదయం అంటే ఎటువంటి కల్మషము లేని దేవుని కొరకు మాత్రమే తప్పించే హృదయం. మన స్వంత ప్రయత్నాలతో హృదయాన్ని శుద్ధి చేసుకోలేమని గమనించాలి. కలుగు చేయము అన్న మాట దావీదు వాడినప్పుడు, ప్రభువా, నా పాత హృదయం పనికిరాదు, దాన్ని బాగు చేయటం నా వల్ల కాదు. శూన్యము నుండి ప్రపంచాన్ని మీరు ఎలాగో సృష్టించారో నాలో కూడా ఒక క్రొత్త హృదయాన్ని సృష్టించమని చేస్తున్నటువంటి ప్రార్థన. శుద్ధ హృదయంతో పాటు దాన్ని కాపాడుకోవటానికి స్థిరమైన మనస్సు కూడా అవసరం. అదే మనల్ని లోకపు శోధనల నుండి కాపాడుతుంది. ఈ వాక్యపు వెలుగులో ఒక ఆలోచన చేద్దాం. ఈరోజు మన భక్తి కేవలం వేషధారణగా మారిపోయిందేమో. బయటకు భక్తుల్లా కనిపిస్తూ లోపల కుళ్ళును, కుతంత్రాలు, పగలు, ద్వేషం దాచుకుంటున్నామేమో. దేవుని సమయాన్ని, తలాంతులను అశాశ్వతమైనటువంటి లోకపు వినోదాలకు, స్వార్థపు ఆస్తుల సంపాదనకు దారిపోస్తూ ప్రభా, నన్ను దీవించు, నన్ను క్షమించు అని అడగటం ఎంతవరకు సమంజసమో. మన హృదయాన్ని కఠినంగా మార్చటానికి కారణం దేవుని దగ్గర నువ్వు దొంగిలిస్తున్న ఆత్మీయ క్రమశిక్షణే. ఈ శ్రమకాలంలో ఒక్కసారి ఆగి నువ్వు ఆలోచన చెయ్యి. నీ హృదయం ఒక చెత్తకుండిలా మారిందా? లేదా దేవుడు నివసించే ఆలయంలా ఉందా? పశ్చాత్తాపం అంటే పాత మురికిని కడగడం మాత్రమే కాదు, దేవునికి నీ హృదయాన్ని అప్పగించి మరల తిరిగి సృష్టించమని అడగడం. ఒక పాత్రలో పాలు పోయాలంటే ముందు ఆ పాత్రలో ఉన్న మురికిని తీసేయాలి. అలాగే దేవుని గొప్ప ఆశీర్వాదాలు నీలోకి రావాలంటే నీ హృదయం శుద్ధీకరించబడాలి. దేవుడు అంటున్నాడు కదా, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరు. నీవు దేవుని మహిమను చూడలేకపోతున్నావు అంటే నీ హృదయ కిటికీలు పాపం అనే దుమ్ముతో నిండిపోయాయని అర్థం. ఈ 40 రోజులు నీ పాపాలను నీవు కప్పిపుచ్చుకోకు. దేవుని దగ్గర హృదయాన్ని విప్పి చెప్పు. ఆయన నీ గతాన్ని చూడడు, నీ పశ్చాత్తాపాన్ని మాత్రమే చూస్తాడు. ఆయన రక్తము ద్వారా నిన్ను కడిగి నీలో ఒక నూతనమైన ఉత్సాహాన్ని నింపుతాడు. నీవు ఈరోజే ఒక క్రొత్త వ్యక్తిగా మారగలవు. ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదం నీ వైపు ప్రవహించటం
నువ్వు గ్రహిస్తావు, నువ్వు చూస్తావు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ హృదయం శుద్ధీకరించబడినప్పుడు దేవుని స్వరం నీకు స్పష్టంగా వినబడుతుంది. రెండవది, నీలో ఎటువంటి రహస్యాలు లేనప్పుడు నీవు ధైర్యముగా జీవిస్తావు. భయము లేని జీవితం అది. మూడవది, నువ్వెక్కడికి వెళ్ళినా సరే దేవుని తోడు నీకు ఉంటుంది. దేవుని ప్రసన్నత నీ మీద ప్రకాశింపబడుతూ ఉంటుంది. అనేకసార్లు నిన్ను నువ్వు మార్చుకోవటానికి ప్రయత్నించి అలసిపోయి విసిగిపోయావేమో. దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతుంటుండగా సృష్టికర్తను అడుగు. ఆయన నీలో ఒక అద్భుతాన్ని సృష్టించబోతూ ఉన్నాడు. నీ హృదయం భారంగా ఉందేమో, అపవిత్రమైన ఆలోచనలు నిన్ను వేధిస్తున్నాయేమో. ఆయన అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని ఆరంభించబోతున్నప్పుడు ఈ ఉదయకాలం హృదయపూర్వకముగా ఆయనను అడుగు. నిన్ను ఒక నూతన సృష్టిగా ఆయన చేయబోతున్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేయడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తానని వాగ్దానము చేసినవాడు. అడుగు ప్రతివానికి నీ దొరుకునని వాగ్దానం ఉంది. నీ పరిస్థితులను చూసే దేవుడు కాదు, నీ హృదయాన్ని, నీ పశ్చాత్తాపాన్ని చూసే దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెవరివైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఉదయకాలం నీ హృదయాన్ని ఎత్తిపట్టుకొని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాతో మీరు సూటిగా మాట్లాడారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డల హృదయాలను నీ పాదాల చెంత పెడుతున్నాం. మాలో ఉన్న ప్రతి అపవిత్రతను, ద్వేషాన్ని కాల్చివేయండి నాయనా. దావీదు వలె మేము ప్రార్థన చేస్తున్నాం. మాలో ఒక శుద్ధ హృదయాన్ని సృష్టించండి. ఈ శ్రమల కాలంలో మేము నిజమైన పశ్చాత్తాపాన్ని పొంది నీ మహిమ కొరకు నూతనపరచబడే కృప మా జీవితాల్లో మీరు అనుగ్రహించండి. నీ గొప్ప దీవెనలకు మమ్మలను వారసులుగా చేయమని, మీకు మహిమకరముగా అనేక మందికి దీవెనకరముగా మమ్మలను నిలవబెట్టి స్థిరపరచి బలపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.